నమస్కారం గురువుగారు. నమస్కారం సార్. సార్, తరచూ నేను కలిసినప్పుడల్లా మీ టెంపుల్ గురించి ఏదో ఒక వార్త చెప్తా ఉంటారు. నిజంగా ఆ టెంపుల్‌లో ఉన్న మహిమలు అన్నీ ఇన్ని కావని చెప్తా ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మీ టెంపుల్‌లో దొంగలు కూడా పడ్డారు. మొన్న ఈ మధ్య మీరు ఒక 1 మంత్ నాకు అందుబాటులో లేరు. నాకు కాదు ఎవరికీ అందుబాటులో లేరు. ఆ క్రమంలోనే ఇదంతా దొంగలు పడ్డం జరిగింది. సో, పడ్డ దొంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దొంగతనం చేసి బయటికి పోలేదు. పొద్దున మరుసటి రోజు పూజారి వచ్చే వరకు అక్కడనే ఉన్నాడు. ఏంటి అసలు ఆ టెంపుల్ మహిమ ఏంటి అసలు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ దేవాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయం సార్. కొత్తపేట అనేటువంటి ఊర్లో ఉంది. మన హైదరాబాద్లో ప్రతి గ్రామ శివార్లలో ఒక అమ్మవారి దేవాలయం, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం స్వయంభూగా వెలిసిన దేవాలయాలు ఉన్నాయి. ఓకే. మా ఆంజనేయ స్వామి అని ఎందుకంటున్నా అంటే నేను అక్కడే అని నేర్చుకున్నాను కాబట్టి నాకు ఆ కొంత స్వాతంత్రంతో అంటున్నా. ఓకే. మా ఆంజనేయ స్వామి ఎలా అంటే తూర్పు వైపు తిరిగి ఇలా దండం పెట్టి ఎప్పుడు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకునేటువంటి వాడు భక్తుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఓకే. అంటే స్వయంభు. మేము దేవాలయానికి వచ్చిన కొత్తలో ఒక ఓల్డ్ బాగా ఒక ముసలాయన చెప్పిన ఒక మాట ఏంటంటే, కొన్ని ఏళ్ల క్రితం అవన్నీ కొండలే, అక్కడ అసలు గ్రామం అనేది లేదు. పిడుగుపడి ఒక కొండ డొల్లుకుంటూ వచ్చి ఇంకో కొండను ఢీకొంటే అప్పుడు స్వామివారి రూపం దాల్చారు. ఓకే. అదే స్వయంభూ భక్తాంజనేయ స్వామి దేవాలయం. ఇది ఒక ప్రతీతి. అయితే పాత దేవాలయం ఉన్నప్పుడు మా గురువు గారు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఒక పెద్ద ఏజ్ ఆయన, బాగా గడ్డము, బాగా తెల్ల జుట్టు, ఓల్డ్ ఏజ్ ఆయన వచ్చి, మా గురువు గారు ఏంటంటే దేవాలయంలో చాలా స్ట్రిక్ట్. దేవుడికి ఎదురుగ్గా కూర్చోకూడదు, కొంచెం పక్కకు కూర్చోండి, ఊరికే ఆడుకోవడానికి గంట కొట్టకూడదు, ఎంగిల్ చేత్తోని గంట కొట్టు, చాలా మంది తీర్థప్రసాదం తీసుకొని గంట కొడతారు, ఇలా చేయకూడదు అని చెప్తారు. ఒక ఆయన వచ్చి దేవుడికి స్ట్రైట్ గా నిలబడి, ఏమయ్యా ఇక్కడ అందరికి 14 ప్రదక్షిణాలు చేయమని చెప్పొచ్చుగా అని అంట. ఆయన పూజలో ఉన్నాడు, వెనక్కి తిరిగి చూసి పక్కకు కూర్చో అని అంట. ఆహా, ఎక్కడ కూర్చోమంటావు? పక్కకు కూర్చో అని అంట. సరే అని చెప్పేసి ఇటు తిరిగి, ఎవరైనా కొత్తగా కనిపిస్తుండే, ఎప్పుడు లేడు, వెనక్కి తిరిగి చూసినాడు. వెంటనే బయటకు వస్తే లేడు. ఎంత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టక్మన్ లేచి బయటకు వచ్చింది లేడు. చుట్టుపక్కల చూస్తే లేడు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నట్టు, ఇక్కడ ఎవ్వరు రాలేదని చుట్టుపక్కల జనం అందరూ చెప్పారు. ఇదేంది ఇది అని చెప్పి ఆ రోజు నుంచి చతుర్దశ ప్రదక్షిణాలు అక్కడే, ఏ దేవాలయంలో ఉండదు. ఓకే. ఆ దేవాలయంలో ప్రతీది ఏంటంటే 14 ప్రదక్షిణాలు చేసి ఏం కోరిక కోరుకున్నా ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరిన తర్వాతకి 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఓహో. 14 ప్రదక్షిణాలు చేసి కొంతమంది ముడుపులు కూడా కడతారు. ముడుపు తెచ్చి 14 ప్రదక్షిణ చేసి 15వ ప్రదక్షిణ ప్రారంభించి తీసుకెళ్లి రావి చెట్టు, వేప చెట్టు కట్టేస్తారు. ఆ కట్టేసి కోరిక కోరుకొని తీరితే వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణాలు. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, మీరు నమ్మరు, దుబాయ్లో ఒక అతను, ఒక ముస్లిం అతను, పేరు చెప్పను కానీ, కార్ డ్రైవింగ్ చేస్తూ స్టీరింగ్ ఇట్లా ఇరుక్కుపోతే అది టర్న్ తిరుగుతూనే ఉంది. ఆయన అక్కడి నుంచి ఆ టెన్షన్ లో కూడా ఫోన్ చేస్తే మేము స్వామివారి దగ్గర దండం పెట్టుకోనంటే అప్పుడు అక్కడ అది పోయింది. ఆయన దుబాయ్ నుంచి వచ్చి పూజ చేయించుకొని మళ్ళీ కారు మొత్తం నేను తుడిచేస్తాను, మీరు ఏమన్నా పెట్టండి కానీ మళ్ళీ మా ఓల్డ్ సిటీలోకి పోనీరు అని చెప్పేసి వెళ్ళిపోయాను. అంత విశేషమైనటువంటి దేవాలయం. వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుతాయి. ఇప్పటికీ అంటే దేవాలయం కట్టి మాకు అక్కడ 90 సంవత్సరాలు అవుతుంది. ఓహో, మీ దేవాలయం కట్టి? ఆ దేవాలయం కట్టి 90 సంవత్సరాలు అవుతుంది. ఆ దేవాలయం కూడా జైష్వాల్స్ కుటుంబీకులు కొంతమంది, గ్రామస్తులు కొంతమంది కలిసి, ముఖ్యంగా జైష్వాల్ కుటుంబీకులు, మనోహర్ ప్రసాద్ జైష్వాల్ గారని ఆయన రీసెంట్ గా కాలం చేశారు. వారి అమ్మమ్మ గారు ఎవరు తిండి తినకుండా ఇట్లే ఉంటే మొత్తం అంతా కొట్టేస్తున్నారు నా ఆంజనేయ స్వామిని, అంత మామిడి తోట ఆ తర్వాత అది. రాత్రికి రాత్రి నేను అన్నం తినాలి అంటే మీరు ఈ గుడి కడితేనే తింటా అని చెప్పి ఆమె దగ్గరుండి రాత్రికి రాత్రి గుడి కట్టించింది. ఓహో. ఆ ఫోటో మొన్న ఇప్పటికి కూడా ఉంది, మా దేవాలయంలో పెట్టాం. అంత విశేషమైనటువంటి దేవాలయం ఆ దేవాలయం. ఈ దేవాలయంలోకి మొన్న రీసెంట్ గా ఒక దొంగతనం చేసే వ్యక్తి, వీలైతే ఆ విజువల్స్ పంపిస్తాం, మీరు పక్కన వేయచ్చు. మాకు 2 గేట్లు ఉంటాయి, పెద్ద గేట్, చిన్న గేట్. ఆ చిన్న గేట్ నుంచి దూకి
ఆ గుడంతా తిరిగి ఆ గుడి లోపలికి కూడా వచ్చి లోపల ఏమన్నా ఉంటాయేమో అని చూసి మెయిన్ గర్భాలయం తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఓకే. లోపలికి వెళ్ళి వాడికి ఏమైందో ఏమో తెలియదు. ఆంజనేయ స్వామి విగ్రహం తాక షూస్ కూడా వేసుకుని వెళ్ళిపోయాడు లోపల. ఆంజనేయ స్వామి విగ్రహం తాకడా ఏమైందో నెక్స్ట్ మూమెంట్ కరెంట్ షాక్ కొట్టిన వాడిలాగా పడిపోయాడు. పడిపోవడం ఇలా చేతులు కాళ్ళు దగ్గరికి వచ్చేసి పడిపోయాడు. పొద్దున్నే సహాయక అర్చకులు ఉంటారు, ఆయన వచ్చి చూసి షాక్. గురువు గారికి ఫోన్ చేస్తే ఆయన హుటాహుట్న వచ్చి చూస్తే వాడి కాళ్ళ వరకు కొంచెం సింధూరం ఉంటుంది, లోపల అట్లే పడిపోయి ఉన్నాడు. వాడిని తీసుకొని గుంజుకొని బయటికి రాగానే మామూలు అయిపోయాడు. రాత్రంతా గుళ్ళోనే ఉన్నాడు. దొంగతనం చేసినప్పుడు వెళ్ళిపోవాలి కదా, పారిపోవాలి కదా. సో అంత మహిమ స్వామివారిని ఎవరు ఆ దేవాలయ గర్భాలయంలోకి సాధారణంగా మేము అర్చకులు కూడా మేము వేసుకునే పంచ కండువా వేసుకుని వెళ్ళాం. ధావలి అని ఉంటుంది, అంటే సపరేట్ గా మనకు షాల్వాల్ చేసేటువంటి ఉంటుంది, ఊల్తో చేస్తారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే ఇప్పటికీ మా గురువు గారు పాతదే ధావలి పై పంచ పైన షాల్వ కప్పుకొని ఉంటారు. ఆయన కాబట్టి ఇంతింత అంచు మేము కూడా పెట్టే ఉన్నాయి పంచలు కట్టుకోవడం. లోపల అంగవస్త్రం కూడా ఉండదు, ధావలి కింద పైన. అది దాంతోనే స్వామివారికి ఎలా అంటే ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఎలా ఉంటాడో అలాంటి వాళ్ళతో వాళ్ళుగానే చూడాలి స్వామివారు, అలానే పూజ చేయాలి నిత్యం. స్వామివారికి 35 సంవత్సరాలు ఏమవుతుంది ఆయన వచ్చి. ఆయన వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో పాలతో అభిషేకం, నిత్యం అభిషేకం స్వామికి. నిత్యం పంచామృతాలతో అభిషేకం. ఇంత చిన్న విగ్రహం అనుకునేరు, స్వామివారి విగ్రహం 4.5 ఫీట్లు ఉంటుంది. ఆ స్వామివారికి నిత్యం పాలు తేనె పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం. ప్రతి మంగళవారము శనివారము విశేషంగా మొత్తం దండలతో నింపేస్తారు. నిత్యం స్వామివారి కొత్త దండ, ప్రతి మంగళవారం శనివారం సింధూరము, ప్రతిరోజు 3 పూటల స్వామివారికి నివేదన. పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తే మాకు ప్రసాదం లేదు సార్. అక్కడ ఏకాదశి నాడు మాత్రమే స్వామివారికి వండిన పదార్థం ఉండదు. మిగిలిన రోజులు విశేషాతి విశేషంగా స్వామివారికి పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనము, శనగలు, వడమాలలు, అప్పాలమాలలు, ఎన్నో రకాలైనటువంటివి. సో ఇంకోటి, అక్కడ ఎవరైనా సరే నైవేద్యం మేము చేసుకొని వచ్చాము ఇస్తాము అంటే కూడా పెట్టనివ్వరు. ఎందుకు? ఖచ్చితంగా శౌచం అన్ని అంటుంటాయి కదా సార్, బజార్లో అన్ని తొక్కి వస్తారు కదా, మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా మేమే చేసిస్తాం. ఇప్పటికీ మా గురువు గారి భార్య అక్కడ మొత్తం నైవేద్యాలు వండి రోజు నివేదన పెడతారు. కాబట్టి ఆయన మా గురువు గారు ఎప్పుడు అనేది ఏంటంటే ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ నేను ఉండొచ్చు, తర్వాత ఉండకపోవచ్చు, ఇది ఒక పుణ్యక్షేత్రము, ఇది సర్వసాధారణమైనటువంటి దేవాలయం కాదు, ఎప్పటికైనా ఇది ఒక పుణ్యక్షేత్రం అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉందంటారు. నిజంగా అది మొన్నటితోని ప్రూవ్ సార్. అసలు ఆ మనిషి రావడం ఏంటి, లోపల కరెంట్ షాక్ కొట్టి పడిపోవడం ఏంటి. మొన్న ఎవడో అంటున్నాడు బయటకు వచ్చిన తర్వాతకి హిందూయేతరులు, వాడు గంజాయి కొట్టినాడు సార్ అందుకే పడిపోయాడు అని అన్నాడు. గంజాయి కొట్టినోడైతే ఒక గేటు దూటికి ఇంకొక పెద్ద గేటు దూకి లోపలికి వచ్చి చుట్టూ తిరిగి వెతికి ఆ తాళం పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన తర్వాత పడిపోతాడా? బయటే పడిపోవాలి, అలా ఎలా పడిపోయాడు? కాబట్టి స్వామివారు చాలా మహిమ సార్. అక్కడ నేనేదో చెప్పడం కాదు, స్వామివారి దగ్గర నేను పురోహితుడిని అవుతానా, ఉద్యోగం చేస్తానా అని చెప్పి చిట్టీలు వేసా. నాలా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వేసా. నువ్వు ఎన్నన్నా చెయ్యి పురోహితుడే అవుతావు అని వచ్చింది. మళ్ళీ తీసా, మళ్ళీ అదే వచ్చింది, మళ్ళీ తీసా. 10 సార్లు తీసినా నాకు పురోహితుడు అని వచ్చింది సార్. మళ్ళీ ఇంకో పక్కన వేరే దాంట్లో ఏమైనా రాలేదాంటే అట్లా కాదు, నేను కళ్ళు మూసుకొని తీసినా చూసుకుంటూ తీసినా సరే అదే వచ్చింది. సో చాలా 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 పవర్ఫుల్. ఎవరైనా సరే ఏమైనా కోరికలు ఉంటే ఒక 14 ప్రదక్షిణాలు చేసి అక్కడ మొక్కుగా ముడిపేదన కట్టి విశేషంగా కోరుకోండి. చాలా మంది కోరికలు తీరిన తర్వాత ముడుపు కడతారు కదా, ఇక్కడ తీరక ముందు కట్టాలి. లేదు, ముడుపు అనేది ముందే కట్టాలి. అది తీరితే మీకు అంటే ఎలా ఉంటదంటే, ఒక ఆమె చలవ పందిర్లు వేయిస్తా నేను కోరిక తీరుతాను మొక్కుకుంది, వేయించింది. వార్షికోత్సవాలు అవుతున్నప్పుడు తడకల పందిర్లు వేయించింది. ఒక ఆమె స్వామివారికి ఏదైనా చిన్న కిరీటం చేయిస్తా, నామాలు పెట్టిస్తా, స్వామివారికి గద చేయిస్తా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా కోరుకోవచ్చు. ఒక ఆయన వచ్చి కంప్లీట్ గా గుడి మొత్తానికి గోల్డ్ పెయింట్ వేయిస్తా శిఖరం వరకు అని, వారి ఇష్టం, వారి భక్తి. కోరిక మీ ఇష్టం, తీర్చడం మీ ఇష్టం. కానీ ఆ దేవాలయంలో ఎక్కడ ఫలానా వారు సమర్పించింది అన్న పేరు ఉండదు.
ఆ గుడి అన్ని కోట్లు పెట్టి కట్టించిన కుటుంబీకులు కూడా వాళ్ళ పేరు పెట్టుకోరు. ఎస్ అవును. గ్రామస్తులు సైతం పాపం ఉమ్, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మా కొత్తపేటలో ఉండేటువంటి వాళ్ళు ఉమ్, ఎక్కడ ఎవరి పేరు పలానా పిల్లర్ మీద వాళ్ళ పేరు ఇలా ఉంటాయి కదా, ఎస్ ఉండదు. ఉమ్, పూర్తిగా అందరూ భావించేది ఏమిటంటే ఉమ్, ఈ దేవాలయం పూర్తిగా స్వామిది. ఎస్ ఆయనంతట ఆయన నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఉండు, అవును. అక్కడ నా పేరు పెట్టడం ఏంటి, అవును. ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేదానికి నా పేరు పెట్టడం ఎందుకు అవును. అనేటువంటి తత్వం. ఉమ్, కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని మంచిగా ఉంటారు అనుకుంటున్నా. ఆ దేవాలయం గురించి మళ్ళా ఉమ్. ఫోన్లు చేయకుండా మీకు క్లియర్ గా చెప్తున్నానండి. ఏడుంది అడ్రస్? భక్తాంజనేయ స్వామి దేవాలయం, కొత్తపేట గ్రామం, నియర్ టు మారుతి నగర్. అక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి. జైన్ మందిర్ ఆపోజిట్ లో ఉంది, అది చిన్న దేవాలయం ఉంటుంది. అక్కడ కూడా స్వామివారు చిన్నగా ఉంటారు. ఇక్కడ మాత్రము పెద్దగా స్వామివారు వెలిసినటువంటి స్వామి. అది పూర్తిగా ఒక 1/2 ఎకరు 1/4 ఎకరు ఉంటుంది. ఆ ల్యాండ్ మొత్తం అంతా కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ రావి చెట్టు వేప చెట్టు కళ్యాణం అయి ఉంటుంది. అక్కడ వెనకాల నవగ్రహ దేవాలయాలు ఉంటుంది, ముందర యాగమండపం ఉంటుంది. గూగుల్లో కొట్టినా సరే వస్తుంది, భక్తాంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట అని కొడితే చాలు, క్లియర్ గా డీటెయిల్స్ వస్తాయి. సో మొత్తానికి మీ టెంపుల్ యొక్క మహత్యాన్ని వివరించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.